సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న రిఫైనరీపై క్లారిటీ వచ్చింది. మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. 4 ఏళ్లలో రిఫైనరీ పూర్తవుతుందని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం సుమారు 2 నుంచి 3,000 ఎకరాల భూమి అవసరమని ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సూచించారు. అయితే ఈ భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఒకవేళ ఇంకా భూమి కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. భూమి విషయంలో కేంద్ర మంత్రి, ఏపీ సీఎం సానుకూలంగా ఉన్నారు. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, అలాగే రాజధాని అమరావతికి సైతం దగ్గరగా ఉంటుందని, మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని అన్నారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు స్థానికులు. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. భారత్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి యాజమాన్యం కోరిన అంశాలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటు ద్వారా భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇటు ఏపీ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై కూడా యాజమాన్యం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా యాజమాన్యం మధ్యప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం 500 కోట్ల రుణం ఇచ్చిందట. అంతేకాదు 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపించినట్లుగా తెలుస్తోంది. అందుకే సంస్థ యాజమాన్యం ఈ అంశాన్ని ప్రస్తావించినట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో 1000 మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని కూడా చెప్తున్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటుకు తీర ప్రాంతం అనువుగా ఉంటుందని, అంటే బందర్ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడ్డాయి. అయితే ఇప్పటికే ముంబై, మధ్యప్రదేశ్, కొచ్చిలో బీపీసీఎల్ రిఫైనరీలు కొనసాగుతున్నాయి. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ తరుణంలో తీర ప్రాంతం అనువుగా ఉంటుందని భావించారు. ఈ క్రమంలోనే ఏపీ వైపు మొగ్గు చూపారు. అందులో మచిలీపట్నం అయితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.